మనిషికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే మనం అన్నీ మర్చిపోతాం, కానీ ఏది మర్చిపోవాలో అది మర్చిపోం. ఏది మర్చిపోవాలో అది మర్చిపోం. సొంత జ్ఞానం మర్చిపోవలసి ఉన్నది. మనకి నేర్పించింది మనం మర్చిపోవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. నిజమది. ఈ సొంత జ్ఞానం మర్చిపోవాలంటే చాలా కష్టం. అలా అది తీసేయాలంటే దేవుడే దాన్ని చేయాల. అందుకే పౌలుని అరేబియా ఎడారుల్లోకి తీసుకొని వెళ్ళి ఆయనలో ఉన్న జ్ఞానమంతా దేవుడు తీసేశాడు. మోషేని 40 సంవత్సరాలు అరణ్యంలో తీసుకెళ్ళి ఆయనలో ఉన్న సొంత జ్ఞానమంతా తీసేశాడు, ఖాళీ చేసేశాడు. ఎంతగా చేశాడంటే ఆయనకి మ్యాప్ తెలిసిన, కనానికి ఎటెల్లాలో తెలిసిన, దానికి వ్యతిరేకంగా ఆయన నడిపించాడు. అక్కడ నా జ్ఞానము కాదు, ప్రజలు నవ్వినా, ప్రజలు ఎగతాళి చేసినా, ఏది సత్యమో నీకు తెలిసినా, దేవుని స్తోత్రం, నీ జ్ఞానము నువ్వు శూన్యం చేసుకోవాలి. నీ కళ్ళు ఉపయోగించడం మానేసేయాలి. నువ్వు అనుకున్నది కాదు, వాక్యం ఏం చెబుతుందో దాన్ని నువ్వు చూడాలి. అది చూడాలంటే ముందు మేము వాక్యం చదవంగా పాస్టర్ గారు. ఏం చేయాలి? ముందు వాక్యం చదవాలి, వర్తమానం చదవాలి.